అమ్మా స్కూల్లో రిపబ్లిక్ డే స్పీచ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. గూగుల్లో చూసి బట్టి కొట్టేరా. నువ్వు రేపటి నుంచి నువ్వు మన ఇంటి పేరు మన క్యాస్ట్ ఎక్కడా చెప్పకు. వై డాడ్? మనం తక్కువ వాళ్ళమని హేళన చేస్తారు. తక్కువ ఎక్కువ ఏంటి, అందరు ఒకటేగా. అలాగే జయ, బ్యాంకులో మన డబ్బులు ఇప్పుడు తీసుకోవడం కుదరదంట. అదేంటి, మన డబ్బు మన ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం. ఏంటో నాకు టెన్షన్ గా ఉంది, మనల్ని స్టేట్ నుంచి గానీ ఈ ఇండియా నుంచి గానీ వెళ్ళిపోమంటారేమో అని. వాట్ నాన్సెన్స్, దిస్ ఇస్ అవర్ స్టేట్, అవర్ కంట్రీ కదా. ఏమైంది మీకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. చెప్తా ఉండు గాని యువన్, మీ టీచర్ తో మాట్లాడి సెట్ చేసా, నిన్నే స్కూల్ కెప్టెన్ చేయమన్నా. చీ, వాట్ ఇస్ దట్ డాడ్? ఎలక్షన్స్ ప్రాసెస్ ఉంది, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి వస్తుంది. నాకిలా వద్దు. డాడీ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. డాడీ, అది మన నేషనల్ ఫ్లాగ్, ఏంటలా ఇష్టం వచ్చినట్టు ఫోల్డ్ చేస్తున్నారు, చాలా తప్పు కదా. కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు చెప్పినవన్నీ నీకెలా తెలుసు? ఇవన్నీ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అందరూ ఫాలో అవ్వాలిగా. వెరీ గుడ్. అంటే మనకి కొన్ని హక్కులున్నాయి, అలాగే మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవును, కరెక్ట్. ఇలా ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుల్ని, నైతిక బాధ్యతల్ని, మన రాష్ట్ర విభజన పద్ధతుల్ని, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ వాటి విధి విధానాల్ని, ఇలా మన దేశానికి ప్రజలకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆర్టికల్స్ గా ఎంతో జాగ్రత్తతో చేత్తో రాశారు. అదే రాజ్యాంగం. అంటే కాన్స్టిట్యూషన్. ఇది 1950 జాన్ 26 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. యా, అప్పటి నుంచి ఇండియా ఇస్ అ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీ. అందుకే జనవరి 26ని రిపబ్లిక్ డే గా జరుపుకుంటారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. చూడండి, రేపు స్పీచ్ అదరగొట్టేస్తా. హ్యాపీ రిపబ్లిక్ డే.